నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. మా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని అంటున్న కొప్పుల రామరాజు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెనుబల్లి మండలం మర్లకుంట గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన కొప్పుల రామరాజు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నాపై ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన మా గ్రామ ప్రజలతో మమేకమై ఉంటానని, గ్రామ సమస్యలపై దృష్టి పెడతానని, సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి అందే విధంగా చూస్తానని, ప్లాస్టిక్ రహిత గ్రామంగా ముందుకు వెళ్తానని అంటున్న కొప్పుల రామరాజుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం పెనుబల్లి మండలం మర్లకుంట గ్రామంలో ఉండటం జరిగింది. కొప్పుల రామరాజు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సార్వత్రిక ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో మన సర్కార్ ఇండియా ప్రత్యేక వార్త కోసం రావడం జరిగింది. కొన్ని విషయాలు గ్రామాభివృద్ధి విషయంలో ఏ విధంగా యువకులైనటువంటి వాళ్ళు పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు యువకుడే కావాలి అనే విధంగా ఎన్నుకోవడం జరిగింది. ఘన విజయాన్ని సాధించడం జరిగిన నేపథ్యంలో గ్రామ పంచాయతీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, రేపు 5 సంవత్సరాల కాల పరిధిలో గ్రామ అభివృద్ధికి ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, సంక్షేమ పథకాల దగ్గర నుంచి ప్రతి విషయాన్ని లబ్ధిదారులకు అందించడంలో ఏ విధంగా ముందుకెళ్తారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడు మన గ్రామంలోకి వచ్చే వరకు మీరు యువకులు, మిమ్మల్ని గ్రామ ప్రజలు యువకుడే ఉండాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామ అభివృద్ధిని ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారంటే ఏం చెప్తారు సార్? ముందుగా నాకు బీసీ రిజర్వేషన్ వచ్చింది సార్. ఇక్కడ వస్తే నాకు మన ఎమ్మెల్యే, ప్రీతమ ఎమ్మెల్యే అయినటువంటి మట్టా రాఘమయ్య గారు, దయానంద్ సారు నన్ను ఎంపిక చేసి నా మీద నమ్మకంతో నేను గెలుస్తానని, ఇక్కడ నాకు అపోజిషన్గా ఉన్నటువంటి చేసేటటువంటి క్యాండిడేట్ వచ్చేసి జెడ్పీటీసీకి ట్రై చేసినటువంటి అతను 25 సంవత్సరాల నుంచి ఈ ఊరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటా వచ్చినటువంటి వ్యక్తి అతను. 25 సంవత్సరాలు అంటే 5 దఫాలుగా ఆయనే పంచాయతీ ప్రెసిడెంట్. అంతకుముందు ఓ 2 టర్మ్స్ వాళ్ళు చేశారు. ఆ తర్వాత అతని మనుషుల్ని పెట్టి పంచాయతీకి వేయించి ఆయనే పై ఎత్తున ఉండి నడిపించేవాళ్ళు. ఆయనకి ఎదురుగా వెళ్ళాలంటే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వ్యక్తిని ఢీ కొనాలంటే చాలా కష్టంగా ఉండేది. అయితే నాకు సారు దయానంద్ గారు గట్టిగా నమ్మకాన్ని గట్టిగా చేసేసి పుషింగ్ ఇచ్చారు, నన్ను ఏలు పెట్టి నడిపించారు. దయానంద్ గారు, రాఘమయ్య గారు మీకు పూర్తిగా రైట్ హ్యాండ్ గా ఉండి ఇక నా కోసం వచ్చి క్యాంపెయిన్ చేసి, నువ్వేం భయపడకు, నీ దగ్గర డబ్బులు లేకపోయినా ప్రజాబలం ఉంది, దానివల్ల నువ్వు ముందుకెళ్తావు, నువ్వు డెఫినెట్ గా విన్ అవుతావు అని చెప్పేసి సారు బాగా ప్రోత్సహించారు. మన సీతారామరాజు గారు ఉన్నారు కదా, మండల నాయకులు, ఆయన మా ద్వారా ఆయన కూడా మాకు బాగా పుషింగ్ ఇచ్చి నన్ను నిలబెట్టి, బరిలో నిలబెట్టి అత్యధిక మెజార్టీతో గెలిచే వరకే అందరూ రేత్రి పోగులు నిద్రపోకుండా కృషి చేశారు సార్. అయితే సార్ ఇప్పుడు గెలిచారు, ఆనందంలో ఉన్నారు. అవును సార్. ఓకే. అయితే ఇప్పుడు గ్రామంలో గతంలో ఉన్న సమస్యలు ఏంటి, ఇప్పుడు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి, ఆ సమస్య మీద ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? అసలు అంతకుముందు సమస్య ఇది ఉంది అని చెప్పేసి అక్కడ పోయి అడగటం కూడా తెలిసేది కాదు సార్. వాళ్ళు అంత భయంగా ఉండేవాళ్ళు అనమాట. ఒక స్ట్రీట్ లైట్ పోయినా కానీ, వాటర్ రాకపోయినా కానీ, ఎన్ని నెలలైనా అలాగే ఉండేవాళ్ళు. ఒక నియంత్రిత పరిపాలన జరుగుతూ ఉండేది. అలాంటి టైంలో ఇక 20 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి చూస్తానే ఉన్నారు అందరూ, కానీ ఎదురుకుపోయి అడిగే ధైర్యం లేకపోయేది. వాళ్ళు మాకు ఇష్టమైతే చేస్తాం, మమ్మల్ని ఎదిరించి నిలబడేది ఎవరు, మాకు ఎదురుగా వచ్చి నిలబడి గెలవాలంటే ఇటు పొద్దు అటు పడవాలి అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. అలాంటి టర్మ్లో నాకు సీతారామరాజు గారు వచ్చి, ఇక్కడ నువ్వు పోటీ చేయాలి, ఇక్కడ నువ్వు పార్టీ తరఫున నిలబడాలి అని చెప్పేసి నన్ను పిలిపించి మాట్లాడారు సార్. దొరవారి మీద నమ్మకంతో నేను వచ్చాను. ఆ రోజే నాకు మాట ఇచ్చారు దొరవారు, నీకు సర్పంచ్గా బీసీ వస్తే మాత్రం టికెట్ నీకే ఇస్తామని చెప్పారు. ఎక్కువగా కష్టపడమన్నారు, జనాల్లో ఎక్కువ ఉండమన్నారు. దయానంద్ గారు అదే గ్రామంలో యూత్ ఫాలోయింగ్ కూడా మీకు ఉంది బాగా. అవును. అసలు ఒక 70 మంది యువకులు రేపు ఎలక్షన్ అనగా
వాళ్ళు మద్యం పంచారు, శారీస్ పంచారు, బ్లౌజులు పంచారు, డబ్బు పంచారు. అసలు మీకు ఎంత కావాలంటే అంత అని చెప్పేసి అనేక ప్రలోభాలకి గురి చేశారు. అయినప్పటికీ జనం మాత్రం మంచితనానికి, మనం నమ్మకానికి ఓటేసి మనల్ని గెలిపించారు. అయితే సార్, ఇందాక నుంచి నేను అడిగేది ఒకటే, మీ దగ్గర నుంచి సర్కార్ ఇండియా ఛానల్గా మరి గ్రామస్తులకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ, మా ప్రేక్షకులకు కానీ మేము అడిగేది ఏంటంటే, మీరు గ్రామాభివృద్ధిని, యువకులుగా గ్రామాభివృద్ధిని ఏ విధంగా చేయబోతున్నారు? సార్, మన గ్రామాన్ని దత్తత గ్రామంగా తీసుకుంటానని చెప్పారు. నీకు ఏ విధమైన సమస్య వచ్చినా కానీ ఫస్ట్ నాకు కాల్ చేయి, నేను ఇమ్మీడియట్లీగా దాన్ని సాల్వ్ చేస్తాను అని చెప్పారు. ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఒకటి బాగా ఉంది ఊళ్ళో, అది సార్ దృష్టికి తీసుకెళ్ళాం. స్తంభాలు ఒకటి, కొన్ని సందులలో స్తంభాలు లేవు, విద్యుత్ స్తంభాలు, వాటిని కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళినాం. డ్రింకింగ్ వాటర్ ఒకటి ప్రాబ్లం ఉంది, అది తిన్నంగా రావట్లేదు, మిషన్ భగీరథ వాటర్ తిన్నంగా. మేము మోటార్లు కనుక వేసేసి సమ్మర్ లో అయితే ట్యాంకర్లతో కూడా నడిపించేసాం, ఇక్కడ ప్రాబ్లం లేకుండా చేసుకుంటాం. అయితే సార్, ఇప్పుడు గ్రామానికి వచ్చే వరకు ప్రధానంగా సమస్యలు అనేది వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పారిశుధ్యం కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఈ ప్రధానంగా గ్రామ ప్రజలకు ఉపయోగపడేది. మరి యువకులకు విషయానికి వచ్చే వరకు మరి గ్రంథాలయం కావచ్చు, మరి ఇప్పుడు వైద్య సదుపాయం కావచ్చు, రైతు వారీగా వచ్చే వరకు పశు వైద్యశాల కావచ్చు, మరి ఈ మూడు కూడా గ్రామానికి ప్రధానమైన. అయితే పశు వైద్యశాల ఉంది సార్, అది బిల్డింగ్ పాడైపోయింది, డాక్టర్ గారు డిగ్రీలుగా వస్తున్నారు, దానికి కూడా మేము సార్కి చెప్పినాం, దాన్ని తీపిచ్చేసేసి మొత్తం కూలిపోయింది అనమాట, దాన్ని కొత్తది కట్టిద్దామని చెప్పేసి పెట్టారు, ప్రపోజల్లో ఉంది సార్ అది. అయితే సార్, ఇంకో విషయం, మరి యువకులుగా మీకు తెలియని విషయం కాదు, ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్లాస్టిక్ అనేది పెద్ద సమస్యగా మారిన నేపథ్యం. ఈ పరిస్థితిలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఏమన్నా తీర్చిదిద్దే దిశగా మీరు ఏమన్నా వెళ్తున్నారా అంటే ఏం చెప్తారు? వెళ్తాం సార్, తప్పకుండా వెళ్తాం. ఇప్పుడు మనకి నేను గెలవడానికి మెయిన్ కారణం ఏంటంటే, యువకులు చదువుకున్న వాళ్ళు సార్, ఎప్పటి నుంచో చదువుకున్న వాళ్ళం ఎంతమంది ఉండి కూడా గ్రామాన్ని మార్చుకోలేకపోతున్నాం, మార్పు తీసుకురావాలి అని హైదరాబాద్ నుంచి పిల్లలు, చదువుకున్న పిల్లలు, జాబ్ చేసే పిల్లలు, సాఫ్ట్వేర్స్, వీళ్ళందరూ వచ్చి నన్ను బాగా పుషింగ్తో ముందుకు తీసుకెళ్లారు సార్. వాళ్ళందరం కలిసి ఏదైనా గ్రామానికి మంచి పని చేద్దాం, అందరం ఆలోచించి మన గ్రామాన్ని తీర్చిదిద్దామని చెప్పేసి పిల్లలు బాగా కసితో ఉన్నారు. ఆ కసి మీదే ఇప్పుడు మనం ఇంత అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. దానికి మేము వాళ్ళు వచ్చిన తర్వాత మనం అందరం కూర్చొని డిస్కషన్ చేసి దాన్ని ఎలా ముందుకెళ్ళాలనేది చేస్తాం సార్. అయితే సార్, ఆఖరిగా మరి గ్రామంలోని ప్రజలు, యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మహిళలు కావచ్చు, మరి అందరూ ఏకతాటిపై రావడం, యువకుడిగా మిమ్మల్ని గెలిపించడం, ఈ పరిస్థితుల్లో మరి గ్రామ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? నా మీద ఒక నమ్మకం ఉంటుంది సార్ జనాలకి. అవతల అంత డబ్బు అవన్నీ ఉన్నా కానీ 20 సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఆ ఇబ్బందులన్నీ మన ఇంటికి స్వేచ్ఛగా వస్తారు, ఎవరైనా అందరూ స్వేచ్ఛగా వచ్చేసి వాళ్ళకి స్వతంత్రంగా మాట్లాడుకోగలుగుతారు, వాళ్ళకి ఏది కావాలన్నా అడగగలుగుతారు. దాన్ని ఇప్పుడు స్ట్రీట్ లైట్ ఉందనుకోండి, అది పోయిందంటే నాకు ఇమీడియట్లీగా ఫోన్ చేస్తారు, సాయంత్రానికే ఫోన్ చేసేసి ఇట్లా స్ట్రీట్ లైట్ పోయిందని ఎంపటినే నా దగ్గరకు వచ్చేసింది. అంత దగ్గరగా ఉంటుంది నాకు జనానికి ఉన్నటువంటి బాండింగ్. అందువల్ల నేను వాళ్ళతో దగ్గరగా రీచ్ అయ్యి ముందుకెళ్ళగలుగుతున్నాను, లేకపోతే వెళ్ళలేను సార్, అంత దగ్గరగా ఉంటాను. ఈ విజయాన్ని చేకూర్చినటువంటి గ్రామస్తులు, నాతో పనిచేసిన పిల్లలు, యువత, పెద్దలు, మహిళలు, వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను సార్. వాళ్ళు రుణం తీర్చుకోవాలి. ఈ ఊరికి మంచి పనులు చేసి అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకొని వెళ్ళి వాళ్ళకి మనం సరైన నాయకుడిని ఎన్నుకున్నాం అనేటువంటి నమ్మకం కలిగేలాగా చేయాలి. అదే నా కోరిక. అది సార్. ఓకే సార్, ధన్యవాదాలు.